మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రపంచవ్యాప్తంగా చాలా స్టాక్ మార్కెట్స్ ట్రంప్ దెబ్బకి ఈరోజు కుదేలయ్యాయి. ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్, రిటాలిటరీ టారిఫ్స్, చైనా ప్రతీకారంగా వేసిన టారిఫ్స్, దీంతో ఇన్వెస్టర్స్లో భయం పట్టుకుంది. అమెరికాలో రెసెషన్ స్టార్ట్ అయితే అది ప్రపంచవ్యాప్తంగా వస్తుందేమని చెప్పి చాలామంది భయపడుతున్నారు. స్టాక్ మార్కెట్స్లో ఈరోజు చాలా పెద్ద క్రాష్ కనిపిస్తుంది. S&P 500 ఇప్పటికే $5 ట్రిలియన్ నష్టాన్ని చూపిస్తోంది. అంతేకాదు మన సెన్సెక్స్ దాదాపు 19 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది ఒకటే రోజు. ఇదంతా బ్లాక్ మండేని తలపిస్తుందా? యాక్చువల్లీ అక్టోబర్లో అంటే 1987 అక్టోబర్లో బ్లాక్ మండే వచ్చిందనమాట. అంత దారుణంగా అంటే 22% ఒకటే రోజు అప్పట్లో స్టాక్స్ పడిపోయాయి. అంత దారుణంగా ఈరోజు జరగబోతుందని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడతారనమాట. వెళ్తే రోజునైతే విపరీతంగా ఈరోజు జరగబోతోంది చాలా స్టాక్ మార్కెట్స్లో, ముఖ్యంగా ఏషియన్ స్టాక్ మార్కెట్స్లో. ట్రంప్ ఎప్పుడైతే ఈ టారిఫ్స్ ప్రకటించాడో అప్పటి నుంచి అందరికీ భయం పట్టుకుందనమాట. జపాన్లో ఇప్పటికే నిక్కీ 8% ఫాల్ అయిపోయిందనమాట. దాంతోపాటు జపాన్లో పెద్ద పెద్ద బ్యాంకులు కూడా నష్టాలను చవి చూస్తున్నాయి. ముఖ్యంగా జపాన్లో కొన్ని కంపెనీస్, హోండా 8% ఫాలో అయింది ఈరోజు, నిస్సాన్ 8% ఫాలో అయింది. ఆస్ట్రేలియాకి సంబంధించి ASX 200 6% డ్రాప్ అయిందనమాట. న్యూజిలాండ్కి సంబంధించి NZX 50 3.5% డ్రాప్ అయింది. ఈరోజు పొద్దు నుంచి కూడా చాలా స్టాక్ మార్కెట్స్, ఈవెన్ సౌత్ కొరియన్ స్టాక్ మార్కెట్ కూడా నష్టాలు చవి చూస్తోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా టాటా షేర్స్ ఇవన్నీ కూడా భారీగా పతనం అవుతున్నాయి అనమాట. ఓ పక్క ఇదిలా జరుగుతుంటే బ్లాక్ మండే అక్టోబర్ 1987లో బ్లాక్ మండే వచ్చింది. ఇదే విధంగా అమెరికాలో ఇది స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత అట్లో చాలా స్టాక్ మార్కెట్స్ పతనం జరిగింది. సో అక్టోబర్ 1987 ఏదైతే బ్లాక్ మండే, అప్పుడు ఆ టైంలో DJIA డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది 22.6%కి పడిపోయిందనమాట. దాంతో ఖచ్చితంగా ఇలాంటి బ్లాక్ మండే మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఈరోజు స్టాక్ మార్కెట్స్లో. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఇంకో పక్క దాదాపు 5 లక్షల మంది ప్రజలు ప్రొటెస్టులు చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్టులు అనమాట. అక్కడ గ్రాసరీస్, రోజువారీ నిత్యావసరాలు కూడా ప్రైజెస్ పెరిగే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ ఎలక్ట్రానిక్ గుడ్స్, నిత్యావసరాలు ట్రంప్ వేసిన టారిఫ్స్ వల్ల చాలా ఇంపోర్ట్స్ అన్ని కాస్ట్లీ అయిపోతున్నాయి, రా మెటీరియల్స్ కాస్ట్లీ అయిపోతున్నాయి. సో జనానికి రోజు కావాల్సినవి కూడా అక్కడ గ్రాసరీ షాప్స్ అంటే నిత్యావసర సరుకుల దుకాణాల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గుడ్స్ అది ఇది అని లేకుండా అన్ని, ఈవెన్ ఐఫోన్ ప్రైజెస్ కూడా పెరిగిపోతాయని చెప్పి చర్చ జరుగుతుందనమాట. మన వాడే ఐఫోన్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం ఉందంట. సో డొనాల్డ్ ట్రంప్కి, ఇలాన్ మస్క్కి వ్యతిరేకంగా దాదాపు 5 లక్షల మంది అమెరికాలో చాలా ఎక్కువగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా కాస్ట్ కటింగ్ మెజర్స్ చేస్తూ ఎక్కువ మ్యాసివ్ టారిఫ్లు వేస్తున్నారు. ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, ఫెడరల్ వర్కర్స్ని తీసేస్తున్నారు, చాలా సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ ఆఫీసర్స్ని తీసేస్తున్నారు. అంతేకాదు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసేస్తానని ప్రకటించారు. క్లైమేట్ పాలసీస్ని రోల్అవుట్ చేస్తున్నారు. LGBT రైట్స్ని తీసేస్తున్నారు. ఇవన్నీ మాకు నచ్చట్లేదని చెప్పి ఇప్పుడు ప్రజలు అమెరికాలో చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్టులు చేస్తున్నారు అనమాట. అసలు మేము ఎందుకు ఆ ట్రంప్ని గెలిపించామని అప్పుడే ఆలోచన మొదలైందంటే చాలామంది ప్రజల్లో. అక్కడ ప్రపంచవ్యాప్తంగా చాలా స్టాక్ మార్కెట్స్ ట్రంప్ దెబ్బకి ఈరోజు కుదేలయ్యాయి. ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్, రిటాలిటరీ టారిఫ్స్, చైనా ప్రతీకారంగా వేసిన టారిఫ్స్, దీంతో ఇన్వెస్టర్స్లో భయం పట్టుకుంది. అమెరికాలో రెసెషన్ స్టార్ట్ అయితే అది ప్రపంచవ్యాప్తంగా వస్తుందేమని చెప్పి చాలామంది భయపడుతున్నారు. స్టాక్ మార్కెట్స్లో ఈరోజు చాలా పెద్ద క్రాష్ కనిపిస్తుంది. S&P 500 ఇప్పటికే $5 ట్రిలియన్ నష్టాన్ని చూపిస్తోంది. అంతేకాదు మన సెన్సెక్స్ దాదాపు 19 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది ఒకటే రోజు. ఇదంతా బ్లాక్ మండేని తలపిస్తుందా? యాక్చువల్లీ అక్టోబర్లో అంటే 1987 అక్టోబర్లో బ్లాక్ మండే వచ్చిందనమాట. అంత దారుణంగా అంటే 22% ఒకటే రోజు అప్పట్లో స్టాక్స్ పడిపోయాయి. అంత దారుణంగా ఈరోజు జరగబోతుందని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడతారనమాట. వెళ్తే రోజునైతే విపరీతంగా ఈరోజు జరగబోతోంది చాలా స్టాక్ మార్కెట్స్లో, ముఖ్యంగా ఏషియన్ స్టాక్ మార్కెట్స్లో. ట్రంప్ ఎప్పుడైతే ఈ టారిఫ్స్ ప్రకటించాడో అప్పటి నుంచి అందరికీ భయం పట్టుకుందనమాట. జపాన్లో ఇప్పటికే నిక్కీ 8% ఫాలో అయిపోయిందనమాట. దాంతోపాటు జపాన్లో పెద్ద పెద్ద బ్యాంకులు కూడా నష్టాలను చవి చూస్తున్నాయి. ముఖ్యంగా జపాన్లో కొన్ని కంపెనీస్, హోండా 8% ఫాలో అయింది ఈరోజు, నిస్సాన్ 8% ఫాలో అయింది. ఆస్ట్రేలియాకి సంబంధించి ASX 200 6% డ్రాప్ అయిందనమాట. న్యూజిలాండ్కి సంబంధించి NZX 50 3.5% డ్రాప్ అయింది. ఈరోజు పొద్దు నుంచి కూడా చాలా స్టాక్ మార్కెట్స్, ఈవెన్ సౌత్ కొరియన్ స్టాక్ మార్కెట్ కూడా నష్టాలు చవి చూస్తోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా టాటా షేర్స్ ఇవన్నీ కూడా భారీగా పతనం అవుతున్నాయి అనమాట. ఓ పక్క ఇదిలా జరుగుతుంటే బ్లాక్ మండే అక్టోబర్ 1987లో బ్లాక్ మండే వచ్చింది. ఇదే విధంగా
అమెరికాలో ఇది స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత అట్లో చాలా స్టాక్ మార్కెట్స్ పతనం జరిగింది. సో అక్టోబర్ 19, 1987 ఏదైతే బ్లాక్ మండే, అప్పుడు ఆ టైంలో DJIA డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది 22.6%కి పడిపోయిందనమాట. దాంతో ఖచ్చితంగా ఇలాంటి బ్లాక్ మండే మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఈరోజు స్టాక్ మార్కెట్స్లో. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఇంకో పక్క దాదాపు 5 లక్షల మంది ప్రజలు ప్రొటెస్టులు చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్టులు అనమాట. అక్కడ గ్రాసరీస్, రోజువారీ నిత్యావసరాలు కూడా ప్రైజెస్ పెరిగే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ ఎలక్ట్రానిక్ గుడ్స్, నిత్యావసరాలు ట్రంప్ వేసిన టారిఫ్స్ వల్ల చాలా ఇంపోర్ట్స్ అన్ని కాస్ట్లీ అయిపోతున్నాయి, రా మెటీరియల్స్ కాస్ట్లీ అయిపోతున్నాయి. సో జనానికి రోజు కావాల్సినవి కూడా అక్కడ గ్రాసరీ షాప్స్ అంటే నిత్యావసర సరుకుల దుకాణాల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గుడ్స్ అది ఇది అని లేకుండా అన్ని, ఈవెన్ ఐఫోన్ ప్రైజెస్ కూడా పెరిగిపోతాయని చెప్పి చర్చ జరుగుతుందన్నమాట. మన వాడే ఐఫోన్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం ఉందంట. సో డొనాల్డ్ ట్రంప్కి, ఇలాన్ మస్క్కి వ్యతిరేకంగా దాదాపు 5 లక్షల మంది అమెరికాలో చాలా ఎక్కువగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా కాస్ట్ కటింగ్ మెజర్స్ చేస్తూ ఎక్కువ మ్యాసివ్ టారిఫ్లు వేస్తున్నారు, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, ఫెడరల్ వర్కర్స్ని తీసేస్తున్నారు, చాలా సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ ఆఫీసర్స్ని తీసేస్తున్నారు. అంతేకాదు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసేస్తానని ప్రకటించారు, క్లైమేట్ పాలసీస్ని రోల్అవుట్ చేస్తున్నారు, LGBT రైట్స్ని తీసేస్తున్నారు. ఇవన్నీ మాకు నచ్చట్లేదు అని చెప్పి ఇప్పుడు ప్రజలు అమెరికాలో చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్టులు చేస్తున్నారు అనమాట. అసలు మేము ఎందుకు ఆ ట్రంప్ని గెలిపించామని అప్పుడే ఆలోచన మొదలైందంటే చాలామంది ప్రజల్లో అక్కడ.